ఎల్బీ నగర్లోని హస్తినాపురం చౌరస్తాలో విద్యార్థులతో కలిసి బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య ధర్నా నిర్వహించారు. 3 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రభుత్వం 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని, అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ కోరిన విద్యార్థుల సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేజ్ యాజమానులకు ఫీజులు డొనేషన్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలను వెంటనే ఆపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. బీహార్ ఎన్నికలు ముగిసే వరకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికలు పూర్తయిన తర్వాత మాట మార్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి మోసపూరిత హామీలు బట్టబయలు చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఊరించి బీసీలకు 42% విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, జనాభా లెక్కలు తీశారు. చివరకు నిన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయం లోపల మేము పార్టీ పరంగా ఇస్తాము, ఇవ్వలేము అని చెప్పి ప్రకటించారు. మేము సవాల్ చేస్తున్నాం, సర్పంచ్ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉండదు, ఓన్లీ ఇండిపెండెంట్ ఇలా పడతారు వార్డు మెంబర్లకు సర్పంచ్. ఎవరిని ఫూల్ చేయడానికి పార్టీ పరంగా 42% ఇస్తామంటారు. మాకు చట్టబద్ధంగా ఇవ్వాలి తప్ప బీసీలకు బిచ్చం వద్దు, వాటా కావాలి. బీసీలకు అడుగడుగునా అన్యాయం చేస్తారు. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఊరించి బీసీలకు 42% విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో